మీరు ఎప్పుడైనా డాక్టర్ నెల్సన్ గ్లూక్ అనే ఆర్కియాలజిస్ట్ గురించి మీరు విన్నారా? ఈ వ్యక్తి గొప్పతనం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి 1500 ప్రదేశాలను ఆ వ్యక్తి గుర్తించాడు. ఆ ప్రదేశాలకు వెళ్ళి ఈ వాస్తవం, వీటిలో ఏమైనా కాంట్రడిక్షన్ లేదు, ఇవన్నీ కూడా వాస్తవం అని గుర్తించినటువంటి గొప్ప ఆర్కియాలజిస్ట్ ఈ డాక్టర్ నెల్సన్ గ్లూక్. ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే, నో ఆర్కియాలజికల్ డిస్కవరీ హెస్ ఎవర్ కాంట్రవర్టెడ్ ఏ బైబిల్ రిఫరెన్స్. Scores of archaeological findings have been made which confirm in clear outline and in exact detail and historical statement in the Bible. ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కూడా అది అవాస్తవం కాదు. ఆర్కియలాజికల్ పురాతత్వ శాస్త్రపు ఆధారాలు బైబిల్ గ్రంథానికి ఉన్నాయి. బైబిల్ అనేది ఒక పుక్కిటి పురాణం కాదు, ఒక కల్పిత గాథలు కావు. ఇవన్నీ కూడా నిజము, ఇవన్నీ వాస్తవం అని ప్రపంచానికి తెలియజేశాడు. అందులో బట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు చదువుతున్న బైబిల్ గ్రంథము ఒక అవాస్తవిక గ్రంథం కాదు. నువ్వు చదువుతున్న దేవుని వాక్యము అది అసత్యం కాదు, ఆ వాక్యము సత్యమైనది. నువ్వు 100% దాన్ని నమ్మచ్చు. ఆది కాండ నుంచి ప్రకటన వరకు ఏదైతే రాయబడిందో ప్రతి ఇన్సిడెంట్ కూడా, ప్రతి హిస్టరీ కూడా అది వాస్తవమైనటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని నువ్వు నమ్మలేకపోతే ఈ ప్రపంచంలో ఏ గ్రంథాన్ని నమ్మలేకపోతావు. అందులో బైబిల్ అనేటువంటిది సత్యవేద గ్రంథము. బైబిల్ గ్రంథం గ్రంథ రాజ్యం. దేవుడిని దీవించును గాక.